హాయ్ అండి. తరువాయి భాగం ఇన్నర్ ఎర్త్. ఇన్నర్ ఎర్త్ భూమి లోపలి ప్రపంచం. భూమి అనేది నిజానికి సముద్రాలు, పర్వతాలు, లోయలు, చెట్లు, ఖనిజాలు, నదులతో నిండిన ఒక మట్టి ముద్ద అని మనం అనుకుంటాం. కానీ భూమి అనేది ఎన్నో చైతన్య పరిధుల్ని తనలో నింపుకున్న ఒక అద్భుతమైన గ్రహం. భూమిపైనే కాదు, భూమి లోపల కూడా ఒక ప్రపంచం ఉంది. ఎన్నో తలలు ఉన్నాయి. భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు భూమి బయట లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. భూమి లోపల పదార్థంతో నింపబడినటువంటి ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది. భూమి లోపల ఒక ప్రపంచం ఉందని, కొన్ని వందల వేల సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారని, మనుషులు నివసించడానికి అనువైన వాతావరణం ఉందని, అక్కడ ప్రజలు ఆరోగ్యంగా నిత్య యవ్వనంతో జీవిస్తున్నారని చాలామందికి తెలియదు. అసలు భూమి లోపల ప్రపంచం ఏంటి, అక్కడ మనసులు నివసించడం ఏంటి, ఇదంతా ఎలా సాధ్యం అని మనకు అనిపించవచ్చు. ఇదంతా నిజంగా నిజం. భూమి లోపల ఖాళీ ప్రదేశం కలిగి గాలి, వెలుతురు, సముద్రాలు, పర్వతాలు, లోయలు, నదులతో నిండి ఉంది. భూమి మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా పైన పదార్థం, లోపల ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది. మనం ఎవరైతే గ్రహాంతర వాసులు అని పిలుచుకుంటున్నామో వాళ్ళందరూ కూడా వివిధ సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లోనూ నివసిస్తున్నారు. ఈ విశ్వంలో ఎన్నో కోట్లాను కోట్ల గ్యాలాక్సీస్ ఉన్నాయి. అందులో ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి. మనం నివసిస్తున్న సౌర కుటుంబం ఉన్న గ్యాలాక్సీని మిల్కీవే గ్యాలాక్సీ అంటారు. దీన్నే పాలపుంత గ్యాలాక్సీ అని కూడా అంటారు. ఈ పాలపుంత గ్యాలాక్సీలో మొత్తం 12 సెక్టార్లు ఉన్నాయి. మనం నివసిస్తున్న సౌర కుటుంబం 9వ సెక్టార్లో ఉంది. ఇదే 9వ సెక్టార్లో కొన్ని వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయి. ఈ పాలపుంత గెలాక్సీని పరిపాలించడానికి ఒక వ్యవస్థ అనేది ఉంది. దీన్నే గెలాక్టిక్ కమాండ్ అంటారు. ఈ కమాండ్ కింద కొన్ని మిలియన్ల స్పేస్ షిప్స్ అనేటివి ఉన్నాయి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉందని మనకు తెలుసు. అలాగే ప్రతి గ్రహం కూడా వాటి చుట్టూ అవి స్పైరల్గా తిరుగుతూ ఉంటాయి. ఇలా స్పైరల్గా తిరగడం వల్ల ప్రతి గ్రహం కూడా స్పైరల్ షేప్లోనే ఉంటుంది. ఏ గ్రహం కూడా వృత్తాకారంలో ఉండదు. భూమి కూడా స్పైరల్గానే ఉంది. నిజానికి ఏ గ్రహం కూడా సూర్యుని చుట్టూ తిరగడం లేదు. వాటి చుట్టూ తిరగడం వల్ల మనకు అలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. అసలు సూర్యుడు వేడిగానే ఉండడు. సూర్యుడు చాలా చల్లగా ఉంటాడు. అక్కడ కూడా మనుషులు నివసిస్తున్నారు. భూమి మీద నివసించిన చాలా వంశాల వాళ్ళు అక్కడ ఉన్నారు. సూర్యునికి కూడా నార్త్, సౌత్ పోల్స్ ఉన్నాయి. సూర్యుని మధ్యలో నివసించే ప్రజలు అక్కడ లభ్యమయ్యేటువంటి ఎంతో విభిన్నత కలిగిన రంగురంగుల రాళ్లతో నివాసాలను ఏర్పరచుకున్నారు. అవి మెరుస్తూ ఎంతో అందాన్ని కలిగి ఉన్నాయి. అక్కడ ప్రజలు ఆహారం కోసం వ్యవసాయం చేస్తారు. సూర్యుని యొక్క గొప్ప ప్రేమ మరియు కాంతితో అక్కడ నివసించే అవకాశం అక్కడ ప్రజలు పొందారు. భూగ్రహం పైన కింద ఉండే నార్త్ పోల్స్ దగ్గర 2 పెద్ద హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ నుండే భూమి లోపలికి గాలైనా వెలుతురైనా వెళ్తుంది. ఈ హోల్స్ భూమి లోపలి వెళ్ళడానికి ప్రధాన ద్వారాలు అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ నార్త్ పోలు, సౌత్ పోలు అనేవి 90 డిగ్రీస్ వద్ద ఉంటాయి అంటారు. కానీ అలా ఏం ఉండదు. 85 డిగ్రీస్ వచ్చే వరకే భూమి ఫ్లాట్ అయి ఉంటుంది. నార్త్ పోలు, సౌత్ పోల్స్ ఫ్లాట్గానే ఉన్నాయి. భూమి లోపల నీరు అధికంగా ఉంటుంది. భూమి లోపల ప్రజలు నివసిస్తున్నారు అని తెలుసుకున్న కొంతమంది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1970వ సంవత్సరంలో అడ్మిరల్ బైర్డ్ అనే అతను భూమి లోపలికి వెళ్ళడం జరిగింది. అతను ఒక మిలిటరీ అధికారి. అతను తన విమానంలో నార్త్ పోల్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అతని విమానం అతని ప్రమేయం లేకుండానే నార్త్ హోల్లోకి వెళ్ళడం జరిగింది. అలా లోపలికి వెళ్ళిన కొంతసేపటి తర్వాత ఒక స్పేస్ షిప్ అతని దగ్గరికి వచ్చింది. ఆ స్పేస్ షిప్ అతని విమానాన్ని కంట్రోల్ చేసి క్షేమంగా ల్యాండ్ చేసి అందులో నుండి కొంతమంది ఇన్నర్ ఎర్త్ ప్రజలు అతన్ని కలిసి వాళ్ళ నగరానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చాలా సమయం వాళ్ళతో గడిపి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. తర్వాత అతన్ని నార్త్ పోల్ ద్వారా క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఇదంతా సమయంతో
సహా అతని విమానంలో ఉన్న సిస్టంలో రికార్డ్ అయ్యింది. ఆయన ఈ విషయాన్ని ఒక పుస్తక రూపంలో రాశాడు. తరువాత కాలంలో ఒక ఇద్దరు తండ్రి కొడుకులు మరొక 10 మంది మిత్రులతో కలిసి నార్త్ పోల్లోని సముద్రం ద్వారా భూమి లోపలికి చాలా కాలం ప్రయాణం చేశారు. వీళ్ళతో వచ్చిన 10 మంది వీరి మిత్రులు మార్గ మధ్యలోనే చనిపోయారు. చివరగా మిగిలిన తండ్రి కొడుకులు ఎన్నో ప్రయాసాలను ఓర్చుకొని భూమి లోపల ఒక నగరాన్ని చేరుకున్నారు. అక్కడ ప్రజలు వీళ్ళని ఎంతో ప్రేమతో ఆదరించారు. వాళ్ళు ఆ నగరంలో 2 సంవత్సరాలు ఉన్నారు. ఆ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, ఎంతో జ్ఞానాన్ని పొందారు. ఆ విషయాలన్నీ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో తిరిగి భూమి మీదకి వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. కానీ ఆ నగర ప్రజలు వీళ్ళని వెళ్ళవద్దని, వెళితే ఎన్నో కష్టాలు పడతారని, చనిపోవచ్చునని హెచ్చరించారు. కానీ అవేం పట్టించుకోకుండా వాళ్ళు భూమి మీదకి వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. వాళ్ళు చెప్పినట్టు మార్గంలోనే మార్గ మధ్యలో తండ్రి మరణించాడు. కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఒక పెద్ద నౌకలోకి వారికి దొరికాడు. వాళ్ళు అతన్ని కాపాడి ఆసుపత్రికి చేర్చారు. చాలా కాలం ట్రీట్మెంట్ తర్వాత అతడు కోలుకున్నాడు. భూమి లోపల ప్రపంచం గురించి అందరికీ తెలియచేయాలని ఎంతో ఆరాటపడ్డాడు. అతను తాను తెలుసుకున్న భూమి లోపల నగరాలు, అక్కడ ప్రజలు, వారి జీవిత విధానము అన్నిటి గురించి అక్కడ ప్రజలకు చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు సరికదా. అక్కడ ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది. ఎందుకంటే భూమి లోపల ఇలాంటి ఒక ప్రపంచం ఉందని నమ్మడానికి సరిపోయే నమ్మక వ్యవస్థలో అప్పటి ప్రజలు లేరు. అందుకే ఆయన్ని 30 సంవత్సరాలు జైల్లో ఉంచారు. తిరిగి ఆయన బయటికి వచ్చాక అతని మేనల్లుడికి దగ్గరి బంధువు ఒక అతనికి చెప్పాడు. కానీ వాళ్ళు ఆయన మీద అక్కడ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో మళ్ళీ అతన్ని జైల్లో పెట్టారు. ఈసారి అతడు జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చింది. అతడు చనిపోయే 1 సంవత్సరం ముందు అతన్ని విడుదల చేశారు. అప్పుడు అతను భూమి లోపల ప్రపంచం గురించి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పూర్తయ్యాక అతను చనిపోయాడు. అతను చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది. ఆ పుస్తకంలో అతను ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచాడు. టేలోస్ నగర ప్రజలు రాజు యొక్క కూతురైన షార్లా డక్స్ అనే ఆమె భూమి మీద జన్మ తీసుకుంది. ఆమె కంటే ముందుగానే ఆమె ట్విన్ ఫ్లేమ్ భూమి మీద జన్మ తీసుకున్నాడు. అతడికి యుక్త వయసు వచ్చాక ఆమె నేరుగా భూమి లోపల నుంచి బయటికి వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇన్నర్ ఎర్త్ నుంచి వచ్చినట్టుగా చెప్పి ఇన్నర్ ఎర్త్కి సంబంధించిన విషయాలన్నీ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భూమి మీద మిస్టీరియస్ నగరంగా చెప్పబడుతున్న శంబలా నగరం కూడా భూమి లోపలే ఉంది. ఈ శంబలా నగరం భూమి లోపల మధ్యరేఖకు దగ్గరగా ఉంది. కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. ప్రజలు శంబలా నగరం భూమి మీదనే ఉందనుకొని దానికోసం అన్వేషిస్తున్నారు. అసలు ఏంటి ఈ శంబలా నగరం అంటే? ఎక్కడైతే ఆధ్యాత్మికత గురువులు సశరీరంగా కాంతి శరీరంతో ఉన్నారో, ఎక్కడైతే ఆధ్యాత్మిక ఆచార్యులు సమావేశాలు జరిపి ఈ విశ్వం కోసం పనిచేస్తున్నారో ఆ ప్రదేశాన్ని శంబలా నగరం అంటారు. విష్ణుమూర్తి అవతారం కల్కి కూడా అక్కడే ఉన్నారు. విశ్వాన్ని పరిపాలించే మహామహులందరూ అక్కడే ఉన్నారు. శంబలా భూమి మీద హిమాలయాల్లో ఉందనుకొని వెతకడానికి వెళ్ళిన చాలామంది ప్రజలు వారి ప్రాణాలు కోల్పోయారు. శంబలాకు వెళ్ళడం అంత సులువైన విషయమేమీ కాదు. పరమ గురువుల అనుమతి, ఆశీర్వాదం ఉండి విశ్వలోక కళ్యాణం కోసం పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే శంబలా నగరానికి వెళ్ళగలరు. రష్యాకు చెందిన మహిళ హెలీనా పెట్రోవా బ్లవెట్స్కీ ఆమె మాత్రం పరమ గురువుల సహకారంతో శంబలా నగరానికి వెళ్ళగలిగింది. ఈమె టిబెట్, చైనా సరిహద్దుల గుండా గోబీ ఎడారిలో ప్రయాణం చేసి చివరికి భారతదేశంలోని హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక రహస్య మార్గం ద్వారా శంబలాకు వెళ్ళింది. అక్కడ ఆమె ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందారు. తిరిగి మళ్ళీ ఆ పరమ గురువులు ఆమెను రష్యాకు చేర్చారు. ఆమె తెలుసుకున్న విషయాలన్నీ పుస్తకాల రూపంలో భద్రపరిచింది. ఆమె చనిపోయే వరకు కూడా ఆ జ్ఞానాన్ని పుస్తకంలో రాస్తూనే ఉంది. అంతేకాకుండా హిమాలయాల్లోని గురువులు, శిష్యులు ఇన్నర్ ఎర్త్ ప్రజల సహకారంతో భూమి లోపలికి వెళ్ళి అక్కడే కొంతకాలం ఉండి ఇన్నర్ ఎర్త్కి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని పొంది తిరిగి వచ్చి జ్ఞానం కోసం పరితపించే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందిస్తారు. వీరి ఆశ్రమాలు మానవుల కంటికి కనిపించవు. అలా కళ్ళకి కనిపించని నిగూఢ ఆశ్రమాలు ఎన్నో హిమాలయాల్లో ఉన్నాయి. వాళ్ళు నిత్య యవ్వనంతో కొన్ని వందల సంవత్సరాలుగా జీవించే ఉన్నారు. వీరు ధ్యానం ఎక్కువగా చెయ్యరు. కేవలం ఒక రకమైన జీవన విధానాన్ని పాటించి వందల సంవత్సరాలు జీవిస్తారు. భూమి లోపల ఒక నగరంలో కెథేరియన్లు అనే వాళ్ళు నివసిస్తున్నారు. వీళ్ళు 23 అడుగుల ఎత్తులో ఉంటారు. వీళ్ళలో కొంతమంది
భూమి మీద సాధారణ మనుషుల్లా జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న వాళ్ళు ప్రస్తుత కాలంలో కూడా ఉన్నారు. వీళ్ళు 36,000 మంది ప్రజల వరకు ఉంటారు. గత 200 సంవత్సరాల్లో సుమారు 50 మంది, గత 20 ఏళ్లలో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ ఎందుకు బయటికి వస్తున్నాయి? ఇన్నర్ ఎర్త్ గురించిన విషయాలని తెలుసుకోవాలని గురువులు ఎందుకు అనుకుంటున్నారంటే, భూమి 5వ పరిధిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. మన భూమి ప్రస్తుతం 3వ పరిధిలో చీకటి శక్తుల ఆధీనంలో ఉంది. భూమి చీకటి శక్తుల స్వాధీనంలో ఉన్న ఈ సమయంలో మీ గురించిన సత్యాన్ని తెలుసుకోనియకుండా మాయలో ఉంచి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటాయి. దాంతో భూమి మీద అన్యాయాలు, అక్రమాలు పెరిగి ప్రజలు స్వార్థంతో ఎదుటి వ్యక్తుల్ని చంపడానికి కూడా వెనకాడడం లేదు. దీనితో భూమి మీద జీవజాతి మొత్తం ప్రమాదంలో పడింది. భూమాత ఇప్పుడు ఈ అరాచకాలన్నీ భరించే స్థితిలో లేదు. తాను విడుదలవ్వాలని కోరుకుంటుంది. సృష్టికర్త దగ్గర మొరపెట్టుకుంది. సృష్టికర్త ఇప్పుడు తనకు సాయం చేయడానికి సిద్ధపడి భూమి మీద చీకటి శక్తులను తరిమేసే పనిలో ఉన్నాడు. దానికి సహాయకులుగా లైట్ వర్కర్స్ అయిన మిమ్మల్ని ఎంచుకున్నాడు. మీరు కూడా ఆయన పనిలో భాగస్వాములుగానే జన్మ తీసుకున్నారు. కానీ మిమ్మల్ని కూడా చీకటి శక్తులు వాటి మాయలోనే ఉంచాయి. మిమ్మల్ని మీరు మరచిపోయి జీవిస్తున్నారు. దాంతో మిమ్మల్ని కలవడానికి మేము రావడం జరిగింది. భూమాతకు సృష్టికర్త నుంచి సహాయం అందుతున్న ఈ సమయంలో తను అసెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. భూమితో పాటు మీరు కూడా 3వ పరిధిలోనే ఉన్నారు. భూమి లోపల నివసిస్తున్న సత్యాన్ని తెలుసుకున్న మేము 5వ పరిధిలో ఉన్నాము. అయితే ఇప్పుడు మేము 5వ పరిధి నుంచి 6వ పరిధిలోకి ప్రవేశిస్తున్నాము. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు కూడా అసెండ్ అయి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ భూమి అసెండ్ అవ్వడానికి ఎదురు చూస్తుంది. ఇకపై భూమి అసెండ్ అవ్వడానికి ఎవరూ ఆపలేరు. భూమితో పాటు మీరు కూడా అసెండ్ అవ్వాలి. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని జ్ఞానంతో జీవిస్తారో వాళ్ళు మాత్రమే భూమితో పాటు అసెండ్ అయ్యి ఉన్నత లోకాల్లోకి వెళ్తారు. కానీ ఎవరైతే చెడు పనులు చేస్తూ మూర్ఖంగా ఆత్మని గురించిన సత్యాన్ని తెలుసుకోకుండా జీవిస్తారో వాళ్ళు ప్రళయకాలంలో ఈ భూమి నుండి తొలగించబడతారు. వారి కోసం ఓ విభక్త గ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రహం మీదకి వెళ్ళిన వాళ్ళు ఒక కొత్త జాతిగా ఏర్పడతారు. వీళ్ళు ఈ విశ్వం యొక్క పరిణామంలో జోక్యం చేసుకోవడానికి అనుమతింపబడరు. ఇది మన సెంట్రల్ సన్ ఆల్ఫా ఇంకా ఒమేగా నుండి అందజేయబడినటువంటి శాసనం. ఈ సమయంలో అన్ని ప్రతికూల శక్తులు, విధ్వంసక అస్తిత్వాలు పూర్తిగా వదిలివేయబడతాయి. కాబట్టి త్వరలో అందరూ ఆనందంగా జీవిస్తారు. ప్రతిరోజు ప్రేమ దృష్టితో ఈ ప్రపంచాన్ని చూడండి. ఇదే భూమి భవిష్యత్ అని తెలుసుకోండి. మనం ఇప్పుడు ఈ టేలస్ నగరం ఏంటి, ఈ నగరం ఎలా ఏర్పడింది, దాని స్థితిగతులు తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ టేలోస్ నగరం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.